ఇట్రా ఇంకా కొద్దిగా వెనకాల రమ్మని చెప్పి ఇప్పుడు ఇట్రా పక్కకి రండి వెనకాల ఎందుకు కూడా వెనక్కి మరి ముందుకు పోవద్దు తెలుసుకోండి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ 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 అన్న నెంబర్ 11 అన్న కరెక్ట్ అవ్వాలి ప్రేమ వచ్చిందన్న సందేశం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా రాజకీయ ఒక విమర్శలు మాట్లాడడానికి జీవించుకోలేకపోతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు పట్టారు. మా అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారిని అనంతపురం ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి ప్రసాద్ గారు అసలు ఎంత దారుణంగా మాట్లాడారంటే, అసలు అలాంటి మాటలు ఒక ఉన్నత పదవిలో ఉండి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఒకటి మేము చెప్పేది ఏమిటంటే, అభిమానుల పరంగా మీరు పార్టీ పరంగా ఎప్పుడు మా హీరో మిమ్మల్ని ఎవరిని విమర్శించలేదు, ఏ నాయకుల మీద విమర్శలు చేయలేదు, కౌంటర్ వేయలేదు. మేమేదో మా అభిమాన హీరోని సినిమాల పరంగానే చూసుకుంటున్నాం, సినిమాల కోసమే చేస్తున్నారు, మా అభిమానుల కోసం కాలర్ ఎగరేసేలాగా ఆయన సినిమాలు చేయడానికే ముందుకెళ్తున్నారు, మాతో నడుస్తున్నారు. కాబట్టి మీరేదో హీరోని తిడితే పదవులు వస్తాయి, హీరోని తిడితే మేము పబ్లిక్లోకి వెళ్తాము అనుకుంటే మాత్రం మీ భ్రమే. ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు ఓట్లు వేయకపోతే మీరు ఎమ్మెల్యే అయ్యారా? మేము అడిగే ఒకే ఒక క్వశ్చన్ దగ్గుబాటి ప్రసాద్ గారికి, మా ఎన్టీఆర్ అభిమానులు లేకపోతే మీరు ఓట్లు వేసుకొని ఎమ్మెల్యే అయ్యేవారా? కాబట్టి మీ ఏదన్నా హీరో పరంగా మాట్లాడండి, సినిమాల పరంగా మాట్లాడండి, అంతేగాని కుటుంబంలో ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఏంటండి? మీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, ఇదే విధంగా వేరే వాళ్ళు మాట్లాడితే మీరు గమ్ముగా ఉంటారా? కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకొని ఎవరైనా మాట్లాడితే మంచిది. ఆయనకి ఎవరో లేరు అనుకుంటే మాత్రం అభిమానులుగా ఈరోజు మార్నింగ్ మీరు చూసింది చాలా సింపుల్ మాత్రమే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరూ మీరు క్షమాపణ బహిరంగంగా చెప్పకపోతే దీనికి విపరీతమైన ఘాటు విమర్శలు మీరే తీసుకుంటారు, దానికి తగిన ప్రతిఫలం మీరే అనుభవిస్తారు. కాబట్టి తొందరలో మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి మా అభిమాన హీరోని ఇదనాలనేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ఉంటే మీరు మీ పర్సనల్గా చూసుకోండి, కానీ పార్టీ పరంగా చూసుకోండి, కానీ మా హీరో వైపు రాకండి, మా హీరోల ఆగ్రహానికి మీరు గురి కాకండి. 10 సంవత్సరాల క్రితం మా హీరో క్లియర్ కట్గా చెప్పాడండి,
ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. క్లియర్ కట్గా 10 సంవత్సరాల క్రితమే చెప్పాడు. నా కట్టగాలేంత వరకు టీడీపీ వైపే ఉంటాను, టీడీపీ వైపే నడుస్తాను, టీడీపీతోనే నడుస్తాను. నా అవసరం వచ్చినప్పుడు టీడీపీకి ఏం అవసరం వచ్చినా నేను పనిచేస్తానని క్లియర్ కట్గా మా అభిమాన హీరో చెప్పడం జరిగింది. ఆయన వెనక ఎవరు లేరనుకోవద్దండి. ఎవరు ఉన్నా లేకున్నా అభిమానులం మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన వెనకాలే నడుస్తాం, ఆయన కోసం చావడానికైనా సిద్ధం పడతాం, ఏం చేయడానికైనా సిద్ధం పడుతున్నాం. కాబట్టి దగ్గుబాటి ప్రసాద్ గారు మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. అభిమానుల తరపున, తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున చెప్తున్నాం. తొందరలో మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీరు ఏదో విఐలు ఏదేలో అంటున్నారో మాట్లాడింది మీరే. మాకు ఖచ్చితంగా మీరు మాట్లాడిన ప్రూఫ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పి మా అభిమానుల ఆగ్రహాన్ని గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం.